వెళ్ళని వెళ్ళని ఆయన్ని. ఇన్ని నెలలుగా నేను ఆయన గురించి ఆ మాత్రం అర్థం చేసుకున్నాను. ఈ సమయంలో ఆయన ఒంటరిగా ఉండాలనుకుంటారని. మా మధ్య భార్యాభర్తల బంధం ఉండకపోవచ్చు, ప్రేమ ఉండకపోవచ్చు, కానీ స్నేహం అయితే ఉంది. అయితే ఆ స్నేహంలో ఆయనకి ద్రోహం జరిగింది. కానీ నేనేం చేయను, తప్పనిసరైంది. నేను ఆయనకు నిజం చెప్పలేను. ఎందుకంటే ఏ ఆడదైతే తల్లి కావడం జరుగుతుందో తను స్వయంగా ఆ వార్తని స్వయంగా తన బిడ్డ తండ్రికి చెప్తుంది. తన నుంచి నేను ఆ అధికారాన్ని లాక్కోలేను. కొన్ని రోజులు నేను కనిపించకపోతే అప్పుడంతా నార్మల్ అయిపోతుంది. అంతవరకు నేను ఆయనకి దూరంగా ఉండాలి. ప్లీజ్ నన్ను క్షమించండి. మీకు ఈ కష్టాన్ని కలిగించడం నాకు అనివార్యమైంది. ఈ క్షణం మీరు కోపంగా ఉన్నారు, కానీ ఎప్పుడైతే మీకు నిజం తెలుస్తుందో అప్పుడు నా నిర్ణయం మీకు సరైనదనిపిస్తుంది. మీ మీద ఇప్పుడు కేవలం తన్నుకే అధికారం ఉంది. అలాగే ఇప్పుడు మీ ఇద్దరి సంతోషం కోసం నేను ఈ బాధని అనుభవించాల్సిందే. కానీ నేనెక్కడికి వెళ్ళాలి? అమ్మ దగ్గరికి వెళ్తాను బుల్బుల్ని చూసే వంకతో. కానీ అమ్మమ్మ లేదు. ఆవిడతో ఇప్పుడే మాట్లాడడం సరైనది కాదు. ఆవిడికి ఫోన్ చేసి మొత్తం అంతా చెప్తాను. నా వర్కౌట్ పూర్తయ్యేంత వరకు నువ్వు ఈ భజన చేయడానికి వీల్లేదు. ఎందుకు? ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి. ఎంతగానో ప్రేమిస్తున్నాను మిమ్మల్ని. మీరు ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు? మీరు ఒకవేళ ఆ విషయం గురించి, నా ఉద్దేశం కిడ్నాపింగ్ టైంలో నేను అదంతా సరదాగానే చేశాను. నేనేవి మిమ్మల్ని ప్రేమించడం లేదు. బహుశా నా తలరాతలో మీ పేరిట కుంకుమ ఉందేమో, కానీ నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమించలేను. నేను ఎందుకు చేసావు నువ్వు ఇలా? ఎందుకు? లైఫ్లో ఎప్పుడు ఎవరు నన్ను ఇంతగా హర్ట్ చేయలేదు. ఈరోజు నువ్వు చేసినంతగా. ఐ హేట్ యు. అభి, ప్రజ్ఞ వదినా. అభి, ప్రజ్ఞ వదినా. రాత్రంతా వాళ్ళిద్దరు రూమ్లో నిద్రపోలేదనిపిస్తుంది. ఎలా నిద్రపోతారు? రాత్రంతా ఎన్ని విషయాలు మాట్లాడుకుని ఉంటారు. ఎలా అయితే నేను బుల్బుల్ చేసేవాళ్ళము, అలాగే మేము కూడా అప్పుడు నిద్రపోలేదు. ఎప్పుడైతే మేమిద్దరం ఒకరి ప్రేమను ఒకరు కన్ఫెస్ చేసుకున్నాము. ఏంటిది? మొత్తం అంతా ప్లాన్ చేశాను. వచ్చి వీళ్ళిద్దరు మొహాల్లో సంతోషం చూడాలనుకున్నాను, కానీ వీళ్ళేమయ్యారో తెలియటం లేదు. ఏం చేయాలి? పొద్దున్నే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఒకవేళ సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు కదా? కుడ్ బి. రాబిన్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ మేడం సార్ ఎక్కడున్నారు? తెలియదు సార్. ఇవాళ పొద్దున్న నేను కాఫీ తీసుకెళ్లాను. అప్పుడు చూస్తే రూమ్ తెరిచే ఉంది. లోపల చూస్తే సార్ అక్కడెవరూ లేరు. ఇవాళ పొద్దున్నుంచి ప్రజ్ఞా మ్యామ్ కూడా కనిపించలేదు. ప్రజ్ఞ ఇవాళ కిచెన్లోకి రాలేదా? అవును సార్. ఇవాళ టిఫిన్కి ఏం చేయాలో కూడా తెలియట్లేదు సార్. నా అనుమానం నిజమే. వాళ్ళిద్దరూ రాత్రి ఎక్కడికో వెళ్లారు. నిన్న రాత్రిని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. బుల్బుల్ మెసేజ్. రాబిన్, థ్యాంక్స్. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. థ్యాంక్స్. నేను కూడా కలవాల్సిందే. నీకెంత గొప్ప న్యూస్ చెప్పాలో. లేదు, మొదట నేను వీళ్ళతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుంటాను. తర్వాత బుల్బుల్కి చెప్తాను. అదే బాగుంటుంది.
సార్ మీరు బెడ్రూమ్లో పడుకోండి సార్. ఇక్కడింత వెళ్తురు ఎందుకుంది? ఆ కర్టన్స్ వేసేయి. అలాగే సార్. నేను అదంతా సరదాగానే చేశాను. నేను మర్చిపోయాను. ప్లీజ్ మీరు కూడా మర్చిపోండి. బహుశా నా తలరాతలో మీ పేరిట కుంకుమ ఉందేమో కానీ నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమించలేను. నేను రామ్ సింగ్, నా కోసం చెప్పండి సార్. ఒక డ్రింక్ తీసుకురా. సార్ ఇంత పొద్దున్నే డ్రింకా? సార్ ప్రతిరోజు ఉదయం మీరు కాఫీ కదా అంటే తాగండి. నువ్వు చెప్తావా నాకు నేను పొద్దునే రోజు ఏం తాగాలి ఏం తాగకూడదు? నేను చెప్పానుగా, వెళ్ళి డ్రింక్ తీసురా. అలాగే సార్. సారీ సార్. నేనేమి మిమ్మల్ని ప్రేమించడం లేదు. నాకైతే అర్థం కావడం లేదు. మీరు ఎలా అనుకున్నారు నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అని? రాక్ స్టార్ అభి తర్వాతి ఆల్బమ్ మార్కెట్లోకి రిలీజ్ అవ్వకముందే హిట్ అయిపోయింది. మార్కెట్ ఎక్స్పర్ట్లు అనేది ఏంటంటే ఇక ఈ అభి ఆల్బమ్ ఆయన పాత ఆల్బమ్ రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందని. అందరూ అనుకునేది ఏంటంటే ఈ ఆల్బమ్ హిట్ కావడానికి అసలు కారణం దీని మోడల్ అని. అభి లవింగ్ వైఫే ఈ ఆల్బమ్ ని లాంచ్ చేశారు. అందుకే ఈ ఆల్బమ్ ఇంత తక్కువ సమయంలో అంత హిట్ అయింది. ఎవరో సరిగ్గా అన్నారు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఉమెన్. నువ్వు కేవలం నాదానివే. నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను. ఆరాటాలే ఎగసి అణువు అణువు తడిసి ఇంకా ఇంకా బిగిసింది ప్రేమ. ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా. ఇవి చూడు, ఈ క్యాట్లాగ్స్ అన్నీ చూడు, అప్పుడు చెప్పు నాకు నీకేది నచ్చిందో. లేదు, ఏం బాలేదు. వీటిని కూడా చూడు. ఇది బాగుంది ప్రవీణ్. కదా? ఇదైతే ఇంకా అందంగా ఉంది. ప్రవీణ్, అయితే మనం ఒక పని చేద్దాం. మనం ఇలాంటి ఇంట్లో సాటర్డేస్ ఉందాం, సరేనా? అలాగే ఇక ఇలాంటి ఇంట్లో సండేస్ ఉందాం. ఇలాంటి ఇంట్లో మనం వీక్లో ఏ రోజైనా ఉండొచ్చు. నా మీద అంత దయ్య ఎందుకని? మండే, ట్యూస్డే, వెన్స్డే వాటన్నిటికి కూడా ఒక్కొక్క ఇల్లు సపరేట్గా చూస్ చేసుకో మరి. అయ్యో సీరియస్? ఐ మీన్ నువ్వు నాకు రోజుకు ఒక కొత్త ఇల్లు ఇప్పిస్తావా? ఆఫ్ కోర్స్. ఎందుకు తీసుకుంటాను. అయితే ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటా ప్రాబ్లం? ఇప్పుడు చూడు, నీ కోసం అన్ని ఇల్లు కొనాల్సి ఉంటుంది. 7 రోజుల కోసం 7 కొత్త ఇల్లు. మరి వాటి కోసం అయితే డబ్బు సంపాదించాలి కదా. మరి డబ్బు సంపాదించడానికి పని చేయాలి. డబ్బు సంపాదిస్తూ కూర్చుంటే నీతో ఎక్కువ టైం ఎలా స్పెండ్ చేయగలను? అవును కదా. అయితే ఒక పని చేద్దాం. అంటే రోజుకి 24 గంటలు ఉంటాయి కదా. ఆ 24 గంటల్లో 20 గంటలు నువ్వు నాతో పాటు ఉండు, మిగతా 4 గంటలు పంచే, సరేనా? 4 గంటలు పనిచేయనా? ఎక్కువ? అయితే ఒక పంచే. 24 గంటల్లో 22 గంటలు నాతో పాటు ఉండు, కేవలం 2 గంటలు పంచే. సౌండ్స్ గుడ్. అవును, నేను 2 గంటలు పని చేయాలి. సరే, బైదవే నేనేమనుకుంటున్నానంటే నేనేమీ పని చేయను, డబ్బంతా ఇంట్లోనే ఉంచేసుకుంటాను. అయినా ఈ కాలం లైఫ్ లో డబ్బు ఉండాల్సిన అవసరం ఏముంది? మనం ఏదైనా నది ఒడ్డుకి వెళ్దాం, ఏదైనా ఒక పాక అద్దెకి తీసుకుందాం, అక్కడే ఉందాం, తిందాం, తాగుదాం, 24 గంటలు కలిసి ఉండొచ్చు. వావ్ ప్రవీణ్, ఐ మీన్ వాట్ ఎ బ్రిలియంట్ ఐడియా. పల్లెల్లో నది తీరానా కాపురం పెడదాం. అక్కడ పొలాలుంటాయి, నువ్వు పొలాల్లో పని చేస్తావు, నేను నీకోసం వంట చేస్తాను, భోజనం తినిపిస్తాను, నువ్వు నాకు తినిపిస్తావు, నేను నీకు తినిపిస్తావు, ఒకరినొకరు చూసుకుంటాం. ఎంత మజాగా ఉంటుంది కదా. అవును బుల్బుల్, చాలా మజాగా ఉంటుంది తెలుసా. నేను ఇప్పటి నుంచే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అక్కడికి వెళ్ళడానికి, ఉండడానికి, భోజనం చేయడానికి, అక్కడ డాన్స్ చేయడానికి. అలాగే అక్కడ బయట దోమలు ఉంటాయి కదా, అవి మనల్ని తింటాయి. నాట్ బ్యాడ్ ఆలియా. ఐ మీన్ యూఆర్ లుకింగ్ ప్రెటీ హాట్. కానీ ఇదిగో ఒంట్లో 2 కేజీస్ ఉన్నాయే, వాటిని ఏదో ఒక రకంగా తగ్గించుకోవాలి. ఇక దాని తర్వాత ఆ
అప్పుడు చూసుకో ప్రవీణ్ నాకు ఎలా దాసోహం అయిపోతాడు, ఎలా నాకు అట్రాక్ట్ అవుతాడు. అండ్ దెన్ వన్ ఫైన్ డే స్వీట్ హార్ట్ తను కేవలం నీ వాడవుతాడు. రైట్? ఆలియా, వాట్స్ రాంగ్ విత్ యూ? తను నువ్వు నన్ను భయపెట్టేశావు. మరి భయపడాల్సిన విషయమే. ఏమైంది చెప్పు. నిన్న రాత్రి నుంచి అభికి ఫోన్ ట్రై చేస్తున్నాను, కానీ అభి ఫోన్ కలవడం లేదు. అందుకు నేను వెళ్ళి కలుద్దాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి రాబిన్ నాన్నమ్మ ఏదో మాట్లాడుకోవడం విన్నాను. పొద్దుటి నుంచి అభి ప్రజ్ఞ ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదని రాబిన్ నాన్నమ్మతో చెప్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను ప్రవీణ్కి ఫోన్ చేసి అడుగుతాను. ఐమ్ షూర్ అన్నయ్య ఎక్కడున్నాడో తనకు తప్పకుండా తెలుసుంటుంది. ఆలియా చెప్పు. ఎక్కడున్నావు? నేను బుల్బుల్ కలవడానికి వచ్చాను, వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఏమైంది? సరే, నీకేమైనా తెలుసా అన్నయ్య ప్రజ్ఞ వదిన ఎక్కడున్నారు? ఏంటంటే చాలా సేపటి నుంచి వాళ్ళు కనిపించట్లేదు. దట్స్ వై ఎవ్రీవన్ ఇస్ వరీడ్. ఐ డోంట్ నో వేర్ హీ ఈస్. నీకు తెలీదు అభి ఎక్కడున్నాడు, కానీ నీ ప్రియమైన ప్రజ్ఞ వదిన ఎక్కడుందో అదైతే తెలుసుంటుందిగా. తను మొదటి విషయం ప్రజ్ఞ వదిన ఎక్కడుందో నాకు తెలియదు. అలాగే రెండో విషయం ఇక ముందు నాతో ఇలా మాట్లాడు. ఫోన్ కట్ చేశాడా? నీ ఫోన్ తీసుకో. అభి ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి బాబు, నువ్వెందుకింత ఆందోళనగా కనిపిస్తున్నావు? అంతా బాగానే ఉందిగా? యాక్చువల్లీ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఏదో అర్జెంట్ పని వచ్చింది, అందుకని నేను వెళ్ళి పూర్తి చేయాల్సి ఉంటుంది. నేను పూర్తి చేసుకుని వస్తాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే? సరే బాబు. ప్రజ్ఞ, అమ్మ తినడానికి ఏమైనా చెయ్యి. బుల్బుల్కి మందులిచ్చే టైం అయింది. అయినా అన్నయ్య చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు కదా. ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ఒకవేళ ప్రజ్ఞ గాని అభికి నా ప్రెగ్నెన్సీ గురించి చెప్పలేదు కదా. 1 సెకండ్. ఒకవేళ ఇలా ఏం కాదు కదా, అన్నయ్య ఆవిడ గారు ఇద్దరు కలిసే ఉన్నారేమో. ప్రవీణ్ మనకు అబద్ధం చెప్తున్నాడా? హలో, నేను రామ్ సింగ్ మాట్లాడుతున్నాను మేడం. ఏం చెప్పు. నిన్న రాత్రి అనగా సార్ ఇక్కడికి వచ్చారు. చూస్తుంటే ఏదో టెన్షన్గా ఉన్నట్టున్నారు. ఆయన ఎందుకు టెన్షన్ పడుతున్నారో అర్థం కావడం లేదు. ఇంట్లో పెద్ద అద్దాన్ని కూడా పగలగొట్టేశారు. మీరు ఒక పని చేయండి, మీరు అన్నం చూసుకుంటుండండి. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతాను. ఓకే? అభి ఆచూకి తెలిసిందా? అవును. లెట్స్ గెట్ రెడీ ఎర్లీ. పద. ఇక ఇవాళ వాడితో మీరు మాట్లాడండి. ఇప్పుడే మాట్లాడతాను. మరి ఇంకెప్పుడు మాట్లాడతారు మీరు? అలాగే మాట్లాడతాను. ఇంకెప్పుడు మాట్లాడతాను కదా. మాట్లాడండి మీరు. ఆకాష్, ఇలా రా బాబు. అది ఏంటంటే బాబు, లైఫ్లో ఒంటరిగా ఉండలేం బాబు. అది ఎందుకంటే అది 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 మీరు వదిలేయండి బాబు. నువ్వు నాతో పాటురా. ఇలా రా. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా. మీరు వదిలేయండి. రా బాబు, అక్కడ కూర్చుందా. అయ్యో ఏంటి మా, ఇలా రా బాబు. ఏం జరిగింది? కూర్చో 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 కూర్చో. నీకొకటి చూపించాలి. ఏంటి మామ్, ఏమైంది? ఏంటి సంగతి? ఇదిగో చూడు ఎలా ఉంది. వాళ్ళ కుటుంబంలో ఒకే ఒక కూతురు. అలాగే వాళ్ళకి 2 బట్టల మిల్లులు కూడా ఉన్నాయి. ఒకటి ముంబైలో, ఒకటి గుజరాత్లో. ఎలా ఉంది? బానే ఉంది. దట్స్ గుడ్ ఫర్ హర్. బట్ ఇది నాకెందుకు చూపిస్తున్నారు? అవును బాబు, నేను అలాగే మీ నాన్న ఏం ఆలోచించావంటే ఈ అమ్మాయి నీకు చాలా బాగుంటుందని. మేము నీ కోసం ఈ అమ్మాయిని ఎంపిక చేశాం పెళ్లి కోసం. అయినా ఎవరు అడిగి చూశారు మామ్? కానీ ఒకసారి అమ్మాయినైతే చూడు బాబు. చూసి ఏం చేయాలి? నేను నీకు ఆల్రెడీ చెప్పాను నేను పెళ్లి చేసుకోను అని. కానీ మళ్ళీ నువ్వు మరేం చేస్తావు నువ్వు? అర్చనేమో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇక జీవితాంతం దాని వెనక దేవదాసవై తిరుగుతూనే ఉండిపోతావా ఏంటి? ఇదిగో చూడు, ఎప్పుడైనా పెళ్ళైతే చేసుకోవాల్సిందే కదా. అది ఇప్పుడే చేసుకోవచ్చుగా, దానికే ఉంది. డాడ్, నేను పెళ్లి చేసుకోను. ఎందుకు మాట్లాడుతున్నారు వాడితో? వాడికి తన తల్లిదండ్రుల మాట గురించి లెక్కే లేదు. ఓరి దేవుడా, ఇలాంటి రోజు చూడకముందే నన్నెందుకు తీసుకుపోలేదు? ఏంటి, ఏం జరుగుతోంది ఇక్కడ? అత్తయ్య, నా కర్మ ఎలా కాలిపోయింది ఏం చెప్పను మీకు. ఎంత మంచి సంబంధం వచ్చిందో వీడికి, కానీ వీడి బుర్రేమో పాడైపోయింది. పెళ్లి చేసుకోనని మొండి పట్టు పట్టి కూర్చున్నాడు. వాడి బుర్రలో అర్చనే తిష్ట వేసి కూర్చుందిట. ఏడవకు, అలాగే కాస్త నోరు మూసుకునుండు. తనతో నేను మాట్లాడతాను. బాబు ఆకాష్, కూర్చో. నా బిడ్డ జీవితంలో ఒకసారి తప్పు జరిగిపోయింది. ఇక దాని గురించే బాధపడుతున్నాడు. బాబు, బాధపడ్డం అనేది చాలా మంచిది. కానీ బాధపడ్డం వల్ల జీవితమేమీ సాగదు కదా. అయినా కూడా జీవితం సాగించాల్సిందే కదా. అయినా
తాననే దాంట్లో తప్పే ఉంది. తన బిడ్డకి పెళ్లి జరగాలని, వాళ్ళ కాపురం చెయ్యాలని, ఇంకా వాళ్ళు సంతోషంగా నవ్వుతూ ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. నానమ్మా, నేను నీకు అన్నయ్యకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తాను. అన్నయ్య నేను చేసిన నా ప్రతి తప్పుని క్షమించాడు. అలాగే నువ్వు నన్నెప్పుడూ అర్థం చేసుకున్నావు. నేను మీ మాటని కాదనలేను. నేను పెళ్లి చేసుకోవడం సరైందని ఒకవేళ మీకు గనక అనిపిస్తే అప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది కేవలం మీ ఇద్దరి కోసమే, నా కోసం కాదు. ఆహా అత్తయ్య, మీరైతే అద్భుతమే చేసేశారు. ఇక వాడు మీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటే చేసుకునివ్వండి. నాకైతే వాడిలో పెళ్లి కలే కనిపిస్తోంది. రామ్ సింగ్ అని ఎక్కడున్నాడు? అక్కడున్నారు మేడం. తప్పుకో. ఓ గాడ్, తను అభి అనే అభి అభి గాడ్ అన్నయ్య, అన్నయ్య మీకేమైంది? తను జస్ట్ పుష్ హిమ్ అప్వర్డ్స్. ఓ గాడ్ అన్నయ్య, వాట్ యు హావ్ డన్ టు యువర్ సెల్ఫ్? మీకేమైంది? ఒకసారి నీళ్ళు ఇవ్వండి. అభి అభి అంత మోసగాళ్ళు. అభి ఏమంటున్నావు నువ్వు? అభి, రామ్ సింగ్ ఆయన ఎందుకు ఇంతగా తాగనిచ్చావు? ఎందుకు ఆపలేదు? సార్ని ఆపడానికి ప్రయత్నించాను, కానీ తను నన్నే కోపడ్డారు. అభి ప్లీజ్ లే. ఐ థింక్ ఇట్స్ ఆఫ్ నో యూస్. హిస్ టూ డ్రంక్. ఓ పని చేద్దాం, తన గదిలోకి తీసుకెళ్దాం. మేబీ స్పృహలోకి వచ్చినప్పుడు హీ విల్ బి ఫీల్ బెటర్. ఓకే రామ్ సింగ్ వచ్చి సాయం చేయి. కమ్ ఆన్ అన్నయ్య. యా రామ్ సింగ్, నువ్వు బయటికి వెళ్ళు. ఏదైనా అవసరమైతే పిలుస్తాను. ఆలియా, నీకేమైనా ఐడియా ఉందా అభికి ఏమైందో? ఐ మీన్ తను ఎప్పుడు ఇంతగా డ్రింక్ చేయడు కదా. తను బాగా అప్సెట్ అయ్యాడు అనిపిస్తుంది. ఒకవేళ ఆ అభికి నా ప్రెగ్నెన్సీ గురించి చెప్పలేదు కదా, దాని మూలంగా అభి ఇంతగా బాధపడుతున్నాడేమో. అసలేం జరిగింది? అన్న ఇంతగా డ్రింక్ చేయడానికి? ఒకవేళ దీనికి ప్రజ్ఞకి ఏం కనెక్షన్ లేదు కదా. అన్న ఏమీ చెప్పడం లేదు. ఆయన చెప్పగలిగే పరిస్థితిలో కూడా లేడు. తను ప్రజ్ఞావతిని ప్రేమిస్తున్నాడని నేను అభిని రియలైజ్ అయ్యేలా చేశాను. ఇన్ఫాక్ట్ ఈ పాటికి తన మనసులో మాట చెప్పేసి ఉంటాడు. తను నీ ప్రజ్ఞని కలిసి వస్తాను. ఏం జరిగిందో ఏం లేదో తనే చెప్పగలదు ఇప్పుడు మనకి. వెయిట్, నేను కూడా వస్తాను. లేదు తను నువ్వు ఇక్కడే ఉండు. ప్రజ్ఞని ఎదురుగా ఏమీ చెప్పలేకపోవచ్చు. అలాగే తర్వాత అన్నికి స్పృహ వచ్చిందంటే సమ్మన్ నీడ్స్ టు బి హియర్. సో యూ బీ హియర్. నేను వెళ్ళొస్తాను. ఓకే. అలియా, నువ్వు ఈ సమయంలో ఇక్కడ ఏవైతే నువ్వు నన్ను అలా ఎందుకు చూస్తున్నావు? ఏదో నీకు తెలియనట్టు ఎందుకలా చూస్తున్నా అని అడుగుతున్నావు? అలియా, నాకేం అర్థం కావడం లేదు. నువ్వు మా అన్నతో ఏమన్నావు? నీ వల్ల తను ఆ పరిస్థితుల్లో అక్కడ అలా పడున్నాడు. నువ్వు అంతగా మా అన్నయ్యతో ఏమన్నావు? ఏమైంది ఆయనకి? ఆయన ఎక్కడున్నారు? ప్లీజ్కి ఈ నాటకం కట్టిపెట్టు. మొదట నువ్వు తనని ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. ఇక ఇప్పుడు అడుగుతున్నావా తనకేమైంది, తను ఎక్కడున్నాడు అని? నువ్వు ఇదంతా ఎందుకు చేశావు చెప్పు. చూడాలి, ప్లీజ్ నెమ్మదిగా మాట్లాడు. బుల్బుల్ ఇప్పుడే ఎందుకు ఊరుకోవాలి? కేవలం నీకు నీ చెల్లెల గురించి బాధగా ఉంటే అప్పుడు నాకు మా అన్నయ్య గురించి బాధగా ఉంది. అన్న ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసా? తను ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఎవరో కాదు, కేవలం నువ్వు. అలియా ప్లీజ్ ప్లీజ్ నాకు చెప్పాలి, ఆయన ఎక్కడున్నారు, ఆయనకు అసలు ఏమైంది? తనని చూడాలనుకుంటున్నావా? నువ్వు చూడలేవు. ఎందుకంటే నేను కూడా తన పరిస్థితుల్లో చూడలేకపోయాను. ఈ రోజు వరకు అన్నయ్య అంతగా తాగడం నేనెప్పుడూ చూడలేదు. అది కూడా పట్టపగలు. తెలుసా నీకు? నేల మీద పడున్నాడు. స్పృహ లేకుండా ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. తెలుసా? మొత్తం అంతా నీ మూలంగానే జరిగింది. నువ్వే అన్నయ్యని అలా చేశావు. నాకు చెప్పు, తనని ఏం చేశావు చెప్పు. నాకు నిజమేంటో ఏంటి, ఏం చేశావు నువ్వు? తనతో ఏమన్నావు చెప్పు. ఆలియా, నేను ఆయనతో ఏవైతే అన్నానో నాకు తెలియదు. దాని మూలంగా తనని తాను ఇంతగా బాధ పెట్టుకుంటారు అని. ఆలియా, నేను ఏదైతే చేశానో ఆయన మంచి కోసమే చేశాను. ఆయన జీవితాన్ని తేలిక చేయడానికి చేశాను. అది కానీ నేను
తప్పంతా నాది. నేను ఆయనతో అసలు అన్నయ్యతో నువ్వేమన్నావు అంత స్పష్టంగా చెప్పు. అంతలా నువ్వు ఏమన్నావు? దాని మూలంగా అన్నయ్య ఎక్కడలా పడున్నాడు. విల్ యూ ప్లీజ్ టెల్ మీ? ఆలియా, నేను నీకు మొత్తం అంతా చెప్తాను, కానీ ప్లీజ్ ప్లీజ్ నన్ను ఒక్కసారి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళు. నేను ఆయనకి క్షమాపణ చెప్పాలి, ఆయనతో మాట్లాడాలని చూడాలి. ప్లీజ్ నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళు.